యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు ఏం వెరైటీ చూపిస్తున్నానంటే గోంగూర పచ్చడిలండి. ఇది వెరైటీ ఏం కదా అందరికీ తెలిసినదే, కాకపోతే నేను ఎలా తయారు చేసి చూపిస్తాను అన్నది మీకు చూపిస్తానండి. దానికి కాంబినేషన్ ఉప్పు చేప ఫ్రై చేసిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోంగూరతో ఈ ఉప్పు చేప తిని చూడండి, వదిలిపెట్టరు అసలు. తప్పకుండా ట్రై చేస్తారు అందులోనే. దీని తయారీ విధానం చూద్దాం రండి. గోంగూర పచ్చడిలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఈ పచ్చడిలు నేను ఒక అరకిలో తీసుకున్నాను. ఇవి క్లీన్ చేసి అన్నీ పెడతానికి ఒక 1/2 కిలో ఉన్నాయి. ఇవి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ఆయించి పెట్టుకున్నానండి. అందులోకి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అండి, ఆయిల్ ఒక 100 గ్రాములు పడుతుంది, పసుపు ఒక స్పూన్ అండి, ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఇది ఒక స్పూన్ పడుతుంది. గోంగూర ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇంకా తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది చేసే విధానం చూపిస్తాను రండి. ఇప్పుడు ఏం చేయాలన్నది మీకు చూపిస్తానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని గోంగూర అంతా ఈ కుక్కర్లో వేసేస్తున్నానండి నేను. ఇందులో ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. చింతపండు కూడా ఇందులో వేస్తున్నాను. ఇది పిక్క తీసిన చింతపండు అండి, ఇది కూడా ఇందులో వేస్తున్నాను. ఉప్పు ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసాను. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేద్దామండి, ఒక 2 స్పూన్ల వరకు. ఇందులో ఒక బౌల్ వాటర్ పోసుకున్నాను. ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి ఒక 3-4 విజిల్స్ రానిద్దామండి. గోంగూర 4 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు ఇది ఎంతవరకు అయిందో ఒకసారి మూత తీసి చూద్దామండి. బాగానే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా పప్పు నలుపుకునేది ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇది ఒకసారి బాగా నలుపుకోవాలండి. మిక్సీలో వేయకండి, మిక్సీలో వేస్తే టేస్ట్ మారిపోద్దండి, అది పలచగా జ్యూసీలా వచ్చేది. అలా కాకుండా ఇలా దీంతో నలుపుకుంటే మీకు పలుకుగా తగులుతూ ఆకు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగే ట్రై చేయండి, మిక్సీ అన్నది వద్దు. ఇప్పుడు దీన్ని మొత్తం స్మాష్ చేసుకొని తర్వాత కర్రీ ఎలా చేయాలన్నది కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకున్నామండి. బండి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పెడుతుంది గోంగూరకి, ఆయిల్ లేకపోతే బాగోదు, అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిద్దామండి. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ నేను వేస్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఇంగువ అండి, అంటే ముక్కలుగా ఉంటుంది కదా ఆ ఇంగువ. ఇది పౌడర్ కాదు, అది చిన్న ముక్క వేస్తున్నానండి ఆయిల్లో నేను. చూడండి, చిన్నది, ఎక్కువ కాదు, అంటే క్వాంటిటీ బట్టి నేను తీసుకున్న దానికి ఇంకో చాలు. ఇది వేస్తాను ఆయిల్లో. చూసారా, అది వేగుతుంది. అది వేగిన తర్వాత 1 బై 1 పోపులు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ఒకటి వేసాను, వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుందండి. ఇలా దంచి కచ్చపచ్చిగా ఇది కూడా వేసేద్దామండి. వెల్లుల్లిపాయ వేగుతున్నప్పుడే కొంచెం ఆవాలండి, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. ఇవన్నీ కొంచెం సేపు వేగనిద్దామండి. వేగిన తర్వాత అప్పుడు పచ్చిరొయ్యలు వేసుకున్నామండి. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. గోంగూర పులుపు కదా, పులుపుకి ఇంగువ వేసుకుంటే కమ్మగా ఉండి మంచిగా టేస్ట్ బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అందులోనే ఇలా వేసుకుందాం. ఇవన్నీ కొంచెం వేగనిద్దాం. ఇవి వేగినాయండి. ఇప్పుడు ఇందులో ప్రాన్స్ వేసుకున్నాం. ఇందులో మనం రొయ్యలు వేసి కలుపుదామండి ఒకసారి. మంట మాత్రం మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టేకండి మాడిపోతాయి. మీడియంలో పెట్టుకొని ఇది ఇలా వేగుతుంది కదండి. ఇప్పుడే ఇందులో 1 బై 1 అన్నీ వేసుకున్నాము. పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి.
ఇది కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తానండి. ఆల్రెడీ ఇందాక గోంగూర ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసానండి. నేను ఒక స్పూన్ వేసాను. అందుకని ఇప్పుడు చూసుకొని వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి కళ్ళుప్పే వాడుతున్నాను నేను అన్నింటిలోకి. టేస్ట్ బాగుంటుందండి కళ్ళుప్పు. సాల్ట్ కంటే కళ్ళుప్పు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకుందాం అండి, ఎందుకంటే ఇందాక గోంగూరలో కూడా ఉడకబెట్టినప్పుడు వేసాను కదా, అందుకని ఇప్పుడు కొంచెం తగ్గించి వేసాను. మళ్ళీ వేసుకుందాం చూసుకొని. ఇందులో కారం ఎక్కువగానే పడుతుందండి, కారంగా ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉడకబెట్టినప్పుడు వేసానండి గోంగూరలో. ఇందులో ఎండుమిర్చి వేసాను, కారం కూడా వేసాను. ఇప్పుడు ఒక్క స్పూన్ కారం వేస్తున్నానండి. చూసుకొని ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నేను ఒక్క స్పూన్ వేసాను. వేసి ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి వీటిని. ఇవి వేగాయండి. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే, ముందుగా మనం కుక్కర్లో విజిల్స్ వేయించి ఉడకబెట్టి నలుపుకున్నాం కదా, ఈ గోంగూరనంతా ఇందులో వేసుకున్నాం. వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకోవాలండి. గోంగూర కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టుకుందాం ఇలా. ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. చూసారు ఆయిల్ ఎలా తేలిందో పైకి. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇంకొక 10 నిమిషాలు మగ్గితే ఇంకా బాగా వస్తుందండి. ఇంకా ఆయిల్ తేలుతుంది పైకి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా, పుల్లగా, కారంగా. తప్పకుండా ట్రై చేయండి. ఇది నిల్వ కూడా ఉంటుందండి. మనం ఒక వారం 10 రోజులు పెట్టుకోవచ్చు నిల్వ. ఫ్రిడ్జ్లో అయితే నెల రోజులైనా ఉంటుంది. బయట అయితే మీకు దగ్గర ఒక 6 రోజుల దాకా ఉంటుంది. బాగుంటుందండి. ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇది ఇంకొక 10 నిమిషాలు మగ్గాలి. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ వేద్దామండి. ఇది మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపి పౌడర్ చేసిందండి. ఇది ఒక స్పూన్ వేస్తాను. మెంతుల వల్ల కమ్మదనం వస్తుందండి, అందుకని వేస్తున్నాను. ఇది ఒక స్పూన్ వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి ఇంకొక 10 నిమిషాలు దీన్ని మగ్గనిద్దామండి. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. ఘాటుగా తినేవాళ్ళు పడితే ఇంకొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని చూడొచ్చు. నాకైతే వేసినవన్నీ సరిపోయినాయండి. ఒకసారి మూత పెట్టండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి తయారైందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మీరు వారం రోజులు అయితే బయట ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు తినొచ్చు, కానీ 2 రోజులు ఏమి ఉండనివ్వరు, తినేస్తారు తొందరగానే. దీంట్లో కాంబినేషన్ ఏంటి చెప్పనండి నేను. ఇలా చూడండి, ఉప్పు చేప ఉందండి. ఉప్పు చేప కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇలా అవుతుంది. దీని కాంబినేషన్ ఇది తింటే చాలా బాగుంటుందండి. నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవే చూపిస్తున్నాను మీకు. ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి అందరూనే. ఓకే అండి, బాయ్.